ఎవరైతే పత్రిజీ గారి శిష్యుడిగా తయారు కావాలంటే ఈ యొక్క సబ్జెక్ట్ అంతా, ఆయన చెప్పిన సబ్జెక్ట్స్ అన్నీ వినాలి. అలాగే ఎవరైతే పిరమిడ్ మాస్టర్ కావాలనుకున్నారో వారు తప్పనిసరిగా ఈ టాపిక్స్ అన్నీ వింటే ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలో తెలుసుకుంటాడు. కాబట్టి మనందరి వినియోగార్థమే మనము చెప్పుకుంటున్నాం. సప్త జ్ఞాన భూమికలు, ఈ టాపిక్ పేరు సప్త జ్ఞాన భూమికలు. అలాగే ఇంకొక టాపిక్ ఏంటి, అష్టసిద్ధులు. ఈ రెండు టాపిక్స్ ఈరోజు చెప్పుకోబోతున్నాం. సప్త జ్ఞాన భూమికలు. మానవుని రెండు విధాలుగా విభజించవచ్చు. ఒక వర్గం వారు జ్ఞానులు, రెండవ వర్గం వారు అజ్ఞానులు. ఈ మొదటి చెప్పినటువంటి జ్ఞానుల్ని 7 విభాగాలుగా విభజించారు. సప్త జ్ఞాన భూమికలు 7 విభాగాలుగా విభజించారు. అవి వరుసగా ఒకసారి పలకండి, ఎందుకంటే అది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది పదాలు. ఒకసారి నేను చెప్తాను, పలకండి. సప్త జ్ఞాన భూమికలు ఏంటంటే శుభేచ్ఛ, విచారణ, తనుమానసం, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావని, తురీయం, బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరీయుడు, బ్రహ్మవిద్వరిష్ఠుడు. అవి టాపిక్స్లో వస్తాయి. తర్వాత అష్టసిద్ధులు ఏంటంటే అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వసిత్వ. ఇవి అష్టసిద్ధులు. దాని గురించి తర్వాత చెప్పుకున్నాం. మొట్టమొదటి టాపిక్ ఏంటి, సప్త జ్ఞాన భూమికలు. మొట్టమొదటి సాధనలో నిమగ్నమైన వాడు శుభేచ్ఛ, శుభ ఇచ్ఛ కలిగి ఉండాలి. ఏంటా శుభ ఇచ్ఛ? ఎంతకాలం అని వస్తుంటాం పోతుంటాం, వస్తున్నాం వెళ్తున్నాం. శాశ్వతమైన దుఃఖరాహిత్య పదవి చేరుకోవాలి. ఇలాంటి శుభ ఇచ్ఛ కలిగి ఉండాలి సాధకునకు. నేను ఒక ఆత్మజ్ఞానిని కావాలి, అలాగే బ్రహ్మజ్ఞానిని కూడా కావాలి అని చెప్పేసి ఇచ్ఛ ఉండాలి. వేమన చెప్పాడు ఒక పద్యంలో, ధ్యాని అయిన కానీ జ్ఞాని కాడు, జ్ఞాని అయిన కానీ విజ్ఞాని కాడు, విజ్ఞాని అయిన కానీ విముక్తి రాదురా, విశ్వదాభిరామ వినురమేమ అని చెప్పాడు. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానమో? ఆత్మజ్ఞానం వస్తుంది. మరంతటితో తృప్తి పడకూడదు. నువ్వు బ్రహ్మజ్ఞానివి కావాలి, అంటే విజ్ఞానివి కావాలి అంటున్నాడు వేమన. విజ్ఞాని అయిన కానీ విముక్తి రాదురా. అంటే నువ్వు ఆత్మజ్ఞానే కాదు, బ్రహ్మజ్ఞాని కూడా కావాలి. అప్పుడే నీకు ఈ జన్మ పరంపర ఉంటే విముక్తి లభిస్తుంది. శాశ్వతమైన దుఃఖరాహిత్య స్థితికి నువ్వు చేరుకుంటావు. ఇలాంటి ఇచ్ఛ కలిగి ఉండాలి సాధకుడు మొట్టమొదట. ఈ యొక్క ఆత్మజ్ఞానం పట్ల జిజ్ఞాస కలిగిన వాడిని ఏమంటారు? ముముక్షువు అంటారు. ముముక్షువు. ఆ ముముక్షువుకి ఒక తీవ్రమైన తపన ఉండాలి. నేను శాశ్వతమైన దుఃఖరాహిత్య స్థితికి చేరుకోవాలి. దుఃఖించడానికి ఈ లోకానికి వచ్చానా? నా యొక్క సహజ స్థితి ఏంటి? నా యొక్క సహజ స్థితి ఆనంద స్థితి. మరి ఆనందంగా ఉన్నానా అంటే బుద్ధుడు చూశాడు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుని తరచి చూశాడు. ప్రతి ఒక్కరిలో దుఃఖమే చూశాడు ఆయన. మరి దుఃఖించడానికి ఈ లోకానికి వచ్చాము అంటే కాదు, ఆనందంగా జీవించడం కోసమే వచ్చామని చెప్పేసి ఆదిశంకర్లో మరొకసారి చెప్పుకుంటాం. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన
యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి 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 ఏవో అంటున్నా. అంటే ఎవరి చిత్తమైతే వారి అంతరాత్మతో ధ్యాన సాధన ద్వారా రమిస్తూ ఉంటుందో వాడికి మాత్రమే ఆనందం 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 అని చెప్పాడు. అంటే ఆనంద స్థితిని పొందాలి అంటే మనం సాధనలో నిమగ్నం కావాలంటే శుభ ఇచ్ఛ కలిగి ఉండాలి. రెండవది విచారణ. ఊరికే శుభ ఇచ్ఛ కలిగి ఉంటే సరిపోదు, విచారణ చెయ్యాలి. నేను ఏ విధంగా దీన్ని సాధించుకోగలను, మరి ఎవరిని ఆశ్రయించాలి? విచారం చేస్తూ చేస్తూ ఉంటే కదా, ఆ జిజ్ఞాస నీలో, ఆ తపన నీలో ఉంటే మనకన్నా ముందు తెలుసుకున్నవాడు నీకు ఎదురుపడి నీకు చెప్పడానికే ప్రయత్నం చేస్తాడు. అలా చెప్పినవాడే బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. మరి పిఎస్ఎస్ఎం మూమెంట్ ఇంత విస్తరించడానికి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి మూల కారకుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. మరి 35 సంవత్సరాల క్రితం తను తెలుసుకొని తరించాడు ఈ యొక్క జ్ఞానం పట్ల. అంటే తెలుసుకున్నవాడు కనుక మనకి తెలియజేశాడు. ఆయన ఆశ్రయిస్తే చెప్పాడు. విచారణ చేస్తూ ఉంటే అలాంటి వాడు ఎదురవుతాడు. మరి ఎదురైనప్పుడు మనం తెలుసుకోవాలి. ఆయన ద్వారా తెలుసుకొని మనం సాధనలో నిమగ్నమైనాం. ఆయన ఏం చెప్పాడు? విచారం చేయంగా 3 విషయాలు చెప్పాడు. ప్రతిరోజు ధ్యానం చేయండి, ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేయండి, ప్రతిరోజు స్వాధ్యాయం చేయండి. ఈ 3 చేస్తే నువ్వు ఉన్నత స్థితికి చేరుకుంటావు. విచారం చేయంగా ఆయన ద్వారా తెలుసుకొని మనం సాధనలో నిమగ్నం అవుతాం. ఒకసారి విచారం చేసుకొని మనం తెలుసుకున్న తర్వాత ఏంటి? తనుమానసం. తనుమానసం అంటే ఏదైతే తెలుసుకున్నావో ఆచరించాలి కదా. ఊరికే నేను తెలుసుకున్నా అంటే పుస్తకం చదివినంత మాత్రం మనకి తెలిసినట్ట, అలాగే వ్యక్తుల ద్వారా తెలుసుకున్నంత మాత్రం తెలిసినట్ట కాదు. నువ్వు సాధనలో నిమగ్నం కావాలి. తనుమానసం ఏదైతే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల ద్వారానే నేను ఉన్నత స్థితికి చేరుకోగలను అన్న విషయం తెలుసుకున్నావో ఆ సాధనలో నువ్వు నిమగ్నం కావడమే తనుమానసం. అంటే నిరంతరాయంగా ప్రతిరోజు, ప్రతినిత్యము పత్రిజీ ఏం చెప్పారు? ప్రతిరోజు నువ్వు ఉదయం లేస్తేనే ధ్యానం చేసి నువ్వు ప్రపంచంలోకి వెళ్ళిపోవు. అలాగే రాత్రి ఇంటికి వస్తేనే ధ్యానం చేసి నిద్రలోకి వెళ్ళిపోవు. ప్రపంచంలోకి వెళ్ళిపోవడం అంటే ఆ యొక్క సూక్ష్మ లోకాల నుండి నువ్వు ప్రపంచం స్థూల లోకం లేకపోవడం. మరి రాత్రి ధ్యానంలోకి వెళ్ళడం అంటే స్థూల లోకం నుండి సూక్ష్మ లోకాలకు వెళ్ళడము. మెరుపు తీగ చాటు నుండి దివ్య లోకంబులన్నీ గనినచో వాడే దివ్యుడవునురా. ఎవడు దేవుడు అంటే ఆ మెరుపు తీగను ఆధారం చేసుకుని ఎవరైతే సాధన చేస్తూ, ధ్యాన సాధన చేస్తూ దివ్యలోకాలన్నీ సందర్శించి తిరిగి దేహంలోకి ప్రవేశిస్తుంటాడో వాడే దివ్యుడు. అది ఇది థియరీ తెలుసుకుంటున్నారు. అవునా కాదా అనేది మీరు ప్రాక్టీస్లో పెడితే మీకు తెలుసుకోవచ్చు. ప్రాక్టికల్గా అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు. కేవలం థియరీ తెలుసుకుంటే సరిపోదు, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టికల్స్ చేయాలి. తనుమానసం, శుభేచ్ఛ, విచారణ, తనుమానసం, సత్వాపత్తి. సత్వాపత్తి అంటే శుద్ధ సాత్విక స్థితికి చేరుకున్నవాడు. శుద్ధ సాత్విక స్థితికి చేరుకున్నవాడు తనలో ఉన్నటువంటి అంతవరకు ఉన్నటువంటి తమో గుణాన్ని, రజో గుణాన్ని సంపూర్ణంగా శూన్యం చేసుకున్నవాడు. సాధనలో నిమగ్నమై తనుమానస స్థితిలో ప్రతినిత్యం సాధన చేసి ఏ రోజు బ్రేక్ లేకుండా ధ్యానం చేసేవాడు. ఆ స్థితిలో ఉన్నవాడు చేయంగా ఈ యొక్క తమో గుణాన్ని, రజో గుణాన్ని శూన్యం చేసుకుని శుద్ధ సాత్విక స్థితికి చేరుకునే ప్రయత్నంలో నిమగ్నమైన వాడు. ఈ యొక్క సాధనలో పరాకాష్ఠకు చేరినవాడు, ఈ స్థితిలో ఉన్నవాడు. తమో గుణం అంటే ఏంటి? సోమరితనం ఉంటుంది ఆ వ్యక్తిలో.
అంటే దేహానికే ప్రాధాన్యత ఇస్తుంటాడు. నిద్రకు, ఆహారానికి, ఏదైనా ఒక పని చేద్దామంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు. ఈరోజు చేద్దాం, ఈ క్షణమే చేద్దాం అనే ప్రయత్నం చేయడు. తమోగుణం. రజోగుణం అంటే అధికార దర్పం. నేను ఒక అధికారిని, అహంకారపూరితంగా వ్యవహరిస్తుంటాడు. ఈ రెండు లేకుండా చేసుకున్నవాడు ఈ యొక్క సత్వాపత్తి స్థితిలో ఉన్నవాడు. అంటే ధ్యాన సాధనలో ఒక పరాకాష్ఠకు చేరుకున్నవాడు. మనసు శూన్యమైన స్థితి ఇది. అహం బ్రహ్మాస్మి అని సిద్ధాంతపరంగా తెలుసుకున్నవాడు. వీనే బ్రహ్మ విదుడు అంటారు. ఆధ్యాత్మిక పరిభాషలో బ్రహ్మ విదుడు అంటాడు ఈ సాధన, ఈ సత్వాపత్తి స్థితిలో ఉన్నవాడిని. నెక్స్ట్ అసంసక్తి. శుభేచ్ఛ, విచారణ, తనుమానసం, సత్వాపత్తి, అసంసక్తి. ఐదవది అసంసక్తి. ఈ ఐదవ స్థితిలో ఏం చెప్పే విశ్వమయ ప్రాణశక్తి అపారంగా వచ్చిన తర్వాత, నాడీ శోధన జరపబడిన తర్వాత మన నాడులన్నీ క్లియర్ అవుతాయి. క్లియర్ అయిన తర్వాత ఆ వచ్చిన శక్తి ఎక్కడ పోతుంది? మీ యొక్క దివ్య నేత్రాన్ని యాక్టివేట్ చేస్తుంది అంటాడు. ఆ దివ్య నేత్రం యాక్టివేట్ అయిన స్థితి ఈ యొక్క అసంసక్తి స్థితి. ఈ స్థితిలో సాధకుడు ఏం తెలుసుకుంటాడు? ఈ యొక్క దేహము, సంసారము ఇవి స్వల్పమైనవి అని తెలుసుకుంటాడు అన్నమాట. ఎప్పుడైతే వీటికి ప్రాధాన్యత ఇస్తాడో, కానీ ఇదే జీవితం కాదని తెలుసుకుంటాడు. తెలుసుకొని వీటిని ఒక మధ్య మార్గంలో వీటిని చూస్తూ, వీటిని సంసారం చూసుకుంటూ చక్కగా పోషించుకుంటూ ఉంటాడు ఈ వ్యక్తి. అలాగే సంసారము, అసంసక్తి అంటే సంసారము అంటే శరీరము, ఈ యొక్క భౌతికమైన జీవితం టెంపరీ. భగవద్గీతలో సెకండ్ చాప్టర్లో శ్లోకం చెప్పాడు, అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన అన్నాడు. ఒక వ్యక్తికి 50 సంవత్సరాల వయసు ఉందనుకోండి, 50 సంవత్సరాల పూర్వం ఆయన అవ్యక్తం. ఆ వ్యక్తి ఆత్మరూపంలో ఉన్న మనకి కనబడతాడా? ఇంద్రియాలు ఉన్నాయి, మనకున్నాయి. ఈ ఇంద్రియాలకి కనపడని వస్తువు అది. ఆత్మ అనేది కనపడదు. ఈ ఇంద్రియాలు, కళ్ళు చూడలేవు, ఆత్మభాష చెవులు వినలేవు, అంటే ఇంద్రియాలు గ్రహించలేవు అన్నమాట. అవ్యక్తము. మరి శరీరధారణ చేసిన తర్వాత ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించి, తల్లి గర్భం నుండి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత వ్యక్తమవుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడు కనపడతాడు కదా కళ్ళకి, అప్పుడు ఇంద్రియాలు చూడగలవు. అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన. పుట్టుక, జననం, పుట్టుక తర్వాత వ్యక్తమవుతున్నావు. తర్వాత మరణం తర్వాత మరి అవ్యక్తమే. పుట్టుక, మరణం వరకు మనం వ్యక్తమవుతాం, తర్వాత అవ్యక్తమవుతాం. ఈ విషయాలు గ్రహించు అర్జున అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అసంసక్తి స్థితి ఏంటి? వీడి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది. మీరు తామరాకు మీద నీటి బొట్టు ఒకసారి చూడండి, గమనించండి వేసి. అది అంటుకోదు ఆకుకి, అటు ఇటు చలిస్తూ ఉంటుంది. దీన్నే భగవద్గీతలో పద్మ పత్ర మీమాంబస అన్నాడు. మరి ఇది టెంపరీ అయినా కూడా కర్మనిష్ఠుడు, ధర్మనిష్ఠుడు ఈ వ్యక్తి, ఈ సాధకుడు కర్మనిష్ఠుడు. నిష్టంగా కర్మలు చేస్తాడు, స్వచ్ఛంగా చేస్తాడు. ధర్మనిష్ఠుడు, ధర్మంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అనాసక్తి ఉన్నా జీవితం పట్ల, శరీరం పట్ల అనాసక్తి ఉన్నా, శరీరము జీవితం పట్ల అనాసక్తి ఉన్నా ఆయన ధర్మనిష్ఠుడు, కర్మనిష్ఠుడు.
తర్వాత ఇతన్ని ఏమంటారు? బ్రహ్మ విదుడు, బ్రహ్మ విద్వరుడు. బ్రహ్మ విద్వరుడు అంటాడు ఈ స్థితిలో ఉన్నవని. ఈ టెక్నికల్ వర్డ్స్ అంటే నాడీ శోధన అయిపోయింది, దివ్యచక్షు యాక్టివేట్ అయింది. మరి దివ్యచక్షు యాక్టివేట్ అయిన స్థితిలో సరైన ఏకాగ్రత పెట్టి మరి సత్యనిష్ఠుడు కాబోతున్నాడు కనుక ఆ దివ్యచక్షుని పర్ఫెక్ట్గా దాన్ని యాక్టివేట్ దాన్ని పర్ఫెక్ట్గా డెవలప్ చేసుకుంటూ ఉంటాడు ఈ స్థితిలో. అసంశక్తి, శుభేచ్ఛ, విచారణ, తనుమానసం, సత్వాపత్తి, అసంశక్తి. 6వది పదార్థ భావని. మరి ఈ యొక్క స్థితిలో ఈ స్థితి ఏంటి? పతంజలి గారు చెప్పినటువంటి ఈ సాధకుడు సవికల్ప సమాధి స్థితిలో ఉంటాడు. సవికల్ప సమాధి స్థితి అంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, కొన్ని ప్రశ్నలకి ఇంకా సమాధానం దొరకని స్థితి. ఇంకా శక్తిని విజృంభింపజేసుకోవాలి ఈ సాధకుడు. పదార్థ భావన, ప్రతి ఒక్క పదానికి అర్థం తెలుసుకుంటూ ఉంటాడు, తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటాడు. ప్రతి ఒక్క వస్తువుని దాని యొక్క ముందు వెనక తెలుసుకుంటూ ఉంటాడు. ఆ వస్తువు యొక్క ప్రాధాన్యత ఏంటి ఈ లోకంలో, ఆ తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటాడు. ఈ స్థితిలో ఉన్నవాడిని సాధకుని ఏమంటారంటే బ్రహ్మ విద్వరీయుడు. బ్రహ్మ విదుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు. మొట్టమొదట అసంశక్తి స్థితిలో, సత్వాపక్ష స్థితిలో, యోగ స్థితిలో ఉంటాడు, యోగి అయిన స్థితి. తర్వాత దివ్యచక్షు యాక్టివేట్ అయిన స్థితి. నెక్స్ట్ తర్వాత సిద్ధుడు, సాధకుడు సిద్ధుడైన స్థితి. ఇది పదార్థ భావని. తర్వాత తురీయము, 7వ స్థితి ఏంటి? తురీయం. తురీయం అంటే సాధకుడు అంతిమ స్థితి పొందబోయేటువంటి స్థానం అది. తురీయము. తురీయం అంటే ప్రతి మానవునికి 3 స్థితులు ఉంటాయి, మనకు తెలుసు, చెప్పుకున్నాం. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఇది సర్వసాధారణం, ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థలోనే వింటున్నారు మీరు. నిద్రలో 2 స్థితులు ఉంటాయి, ఒకటి స్వప్నావస్థ, 2 సుషుప్తి స్థితి. కలలు కనే స్థితిని స్వప్నావస్థ అంటారు. అక్కడ సుషుప్తి అంటే మిమ్మల్ని మీరు మర్చిపోయిన స్థితి. అక్కడ ఏం జరుగుతుందో మనస్సు లయమై ఉంటుంది. ఈ యొక్క 2 రకాల మనసులు ఉన్నాయి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని. కాన్షియస్ మైండ్ యాబ్సెంట్లో ఉంటుంది, నిద్రావస్థ లయమై ఉంటుంది. కానీ మీ సబ్ కాన్షియస్ మైండ్ అక్కడ సుషుప్తి స్థితిలో పని చేయదు, కానీ స్వప్నావస్థలో పనిచేస్తూ ఉంటుంది. అక్కడ మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతుంటారు, ఆ దృశ్యాన్ని చూస్తుంటారు కదా, కళలు వస్తుంటాయి ఎవరికైనా. మరి కళ్ళు మూసారు కదా, మరి ఎలా చూడగలుగుతున్నారు? ఆ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీరు చూస్తున్నారు, అదే కళ. మరి కళల్ని కొన్ని అటు ఇటు వస్తుంటాయి, కొన్ని భవిష్యత్ నిజస్వరూపాలు అంటే జరగబోయే సంఘటనలు కూడా మీరు కళ ద్వారా చూసే అవకాశం ఉంది. కాబట్టి కళల్ని విశ్లేషించుకోవాలి, ఎందుకు వచ్చింది ఈ కళ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మా ఇంటి దగ్గర ఒక వీధి కుక్క, నాకు డ్రీమ్ స్టేట్లో ఏం జరిగిందంటే, మా ఇంట్లో పిల్లి పిల్లలు కనింది. లోపలికి వచ్చి ఆ కుక్క లోనికి వచ్చి ఆ పిల్లిని నోటు కరుచుకొని బయటికి వెళ్తూ ఉంది. ఆ దృశ్యం చూశాను డ్రీమ్ స్టేట్లో. సరే ఎందుకు కనపడిందిలే అని చెప్పేసి మర్చిపోయాను. అదే కుక్క లోనికి వచ్చి ఆ పిల్లిని పట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ దృశ్యం కరెక్ట్ అయిందా లేదా?
కాబట్టి భవిష్యత్ నిజస్వరూపాలు ఎప్పుడూ విశ్లేషించుకుంటూ దాన్ని ఎప్పుడూ మనం స్థిరంగా ఉంచుకోనక్కర్లేదు. ఎన్నో అనుభవాలు వస్తుంటాయి, దాన్ని విశ్లేషించుకుంటూ ధ్యానంలో వస్తుంటాయి, తర్వాత డ్రీమ్ స్టేట్లో కూడా వస్తుంటాయి. తురీయము, తురీయం అంటే ఈ 3 స్థితులు దాటిన వాడిని తురీయ స్థితిలో ఉన్నాడు అంటారు. పత్రిజ్ గారు ఆ స్థితిలో ఉన్నాడు కనుకనే ఇంత గొప్ప గొప్ప సబ్జెక్ట్ అందించగలిగాడు. వాడికి జాగ్రత్త అవస్థ ఉండదు, స్వప్నావస్థ, తురీయ సుషుప్తి స్థితి ఉండదు. ఈ 3 స్థితులు దాటుకున్న వాడిని తురీయ స్థితిలో ఉన్నాడు అంటారు. అంటే ఈ స్థితిలో నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంటాడు అన్నమాట. నిర్వికల్పము, వికల్పం అంటే డౌట్, ఎలాంటి సందేహాలు ఉండవు ఆ వ్యక్తికి, ఎలాంటి డౌట్ కూడా ఉండదు. కాబట్టి ఎవరిని అడిగే అవసరం లేదు, చెప్పేవాడు మీలో ఉన్నాడు. మరి సరైన ప్రశ్న, సరైన స్థిరమైన మనసు సరైన ప్రశ్న వేస్తుంది. అలాగే సరైన సమాధానం ఎవరు చెప్తారు? చెప్పేవాడు మీలోనే, మీ యొక్క అంతరాత్మే ప్రబోధిస్తుంది. కాబట్టి ఎవరిని అడిగే అవసరం లేదు. ఏం చెప్తారు బయట? వాళ్ళకి ఏదైనా డౌట్ అడిగారు అనుకోండి, ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తా అంతే, అది కరెక్ట్ అనుకోకూడదు. కాబట్టి మీలోనే సరైన సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు మీ యొక్క అంతరాత్మ. తురీయము, ఈ స్థితిలో ఉన్నవని బ్రహ్మ విద్వరిష్ఠుడు అంటారు. బ్రహ్మ విద్వరిష్ఠుడు. ఇవి 7 స్థితులు, సప్త జ్ఞాన భూమికలు. 1 శుభేచ్ఛ, 2 విచారణ, 3 తనుమానసం, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తురీయము. కాబట్టి ఒక్కోసారి చెక్ చేసుకున్నాం. శుభేచ్ఛ, విచారణ, తనుమానసం, ఇది ముముక్షువుకు ఉన్నటువంటి సాధనలో నిమగ్నమైన వాని యొక్క లక్షణాలు ఇవన్నీ. వీడు అనాథ చక్రంలో ఉంటాడు. జ్ఞాన భూమికలు కదా, పై చక్రాలే జ్ఞాన చక్రాలే, కింద చక్రాలు అజ్ఞానప చక్రాలు. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం. కాబట్టి ఈ 3 సాధకులు, ఈ 3 లక్షణాలు ఉంటాయి: శుభేచ్ఛ, విచారణ, తనుమానసం. తర్వాత సత్వాపక్తి, ఆ స్థితిలో ఉన్నవాడి యొక్క లక్షణం ఏంటి? వాడు విశుద్ధ చక్రంలో ఉంటాడు. అంటే యోగి అయినవాడు, మనసును శూన్యస్థితికి చేర్చుకున్నవాడు. తర్వాత ఆజ్ఞాచక్రంలో ఉన్నవాళ్ళు అసంశక్తి, పదార్థ భావని, ఈ 2 స్థితులు కలిపి ఆజ్ఞాచక్రంలో ఉన్నవాడు సిద్ధుడైనవాడు, తన దివ్యచక్షుని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటున్న స్థితి అది. తర్వాత 7వది బుద్ధుడు, సిద్ధుడు బుద్ధుడైన స్థితి. ఈయన బ్రహ్మ విద్వరిష్ఠుడు. ఈయన తురీయ స్థితిలో ఉన్నవాడు, అలాగే సహస్రార స్థితిలో ఉన్నవాడు. చక్రాలు 6, చక్రం కాని చక్రము 7వ చక్రం, అదే సహస్రారము. మూలాధారం, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత ఆవల బయలులో బ్రహ్మరంధ్రం అనేది బాట గలదు, బాట వెంట నడువ పరమపదం బేగు అన్నాడు. పరమపద సోపాదాన్ని అధిరోధిస్తాం. ఈ యొక్క సహస్రార స్థితిలో దళ కమలం విచ్చుకున్న స్థితి. మనం విన్న సహస్రదళ కమలములు ఉంటాయి. ఈ యొక్క సహస్రార స్థితిలో కమలములు అంటే ఇక్కడ అది సూక్ష్మంగా ఉంటుందని చెప్పారు. అది భౌతికంగా ఎక్కడ కనపడదు. నువ్వు ఒక్కొక్క సాధకుని ఒక యోగిగా తీర్చిదిద్దావా, ఒక్కొక్క రేకు విచ్చుకుంటూ ఉంటుంది అక్కడ. నువ్వు ఎంతమందిని ఈ భూప్రపంచంలో తయారు చేస్తావో ఒక యోగిగా, అన్ని రేకులు విచ్చుకుంటూ పోతాయి. ఇదే 1000 పడగల పాము అంటారు.
ఈ యొక్క ధ్యానము, స్వాధ్యాయము, సత్యం సంగతి ఈ పరాకాష్ఠకు చేరుకోవాలంటే మనం సహస్రార స్థితి. అక్కడ ఏముంటుంది? ఒక కరుణ, దయ, ఇది తప్ప ఏమీ ఉండదు. అందుకే జీసస్ క్రైస్ట్ కరుణామయుడయ్యాడు. ఆయన ఐ ఫాస్టెడ్ 40 days అన్నాడు. 40 రోజులు యొక్క ధ్యాన దీక్ష తీసుకున్నాడు. నిరాహారము, నిరాలోచనలు, నిద్ర కూడా లేకుండా ఆయన సాధన చేసి ఈ ప్రపంచానికి గొప్ప సత్యవాక్కులు అందించాడు. సీక్ ఏ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైటియస్నెస్ ఫస్ట్, దెన్ ఆల్ ఎల్స్ విల్ బీ యాడెడ్ అన్టు యూ అన్నాడు. ఫస్ట్ దేవుని రాజ్యంలోకి ప్రవేశించు. సీక్ ఏ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారో, ఆత్మరాజ్యమే దేవుని రాజ్యం, ఎవరైతే ప్రవేశిస్తారో వారు దేవుని యొక్క దివ్య సంపదలన్నీ సొంతం చేసుకుంటాడు. అందువల్లనే ఈ యొక్క ప్రాపంచిక సంపదల కోసం ఆరాటపడవద్దు, ఆ దేవుని యొక్క దివ్య సంపదల కోసం ఆరాటపడవు అని చెప్పాడు. ఆ దేవుని దివ్య సంపదల కోసం ఆరాటపడితే అప్పుడు ఈ లోకంలో నువ్వు ఆనందంగా జీవిస్తావు. ఆ వ్యక్తికి శారీరక ఆరోగ్యం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, బుద్ధి వికసిస్తుంది, ఆత్మ ఆనందంగా ఉంటుంది. ఈ 4 రకాల స్వస్థత కావాలి అంటే శాంతి లేక సౌఖ్యము లేదు అన్నాడు త్యాగరాజు గారు. ఒక మనసు మీద ఆధారపడింది. మనసును ఒకటి ప్రశాంతంగా ఉంచుకుంటే నీకు ఈ 4 రకాల సుఖాలు నీకు లభిస్తాయి. సౌఖ్యం అంటే సుఖం, శారీరక సౌఖ్యము, మానసిక సౌఖ్యం, బుద్ధిపరమైన సౌఖ్యం, ఆత్మపరమైన సౌఖ్యం. ఈ 4 రకాల సుఖాలు మీకు కావాలంటే ఈ సాధనలో పరాకాష్ఠకు చేరుకోవాలి. అంటే అజ్ఞాన భూమికలు ఏంటివి? మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక. మూలాధారంలో ఉన్నవాడు తమోగుణములో ఉంటాడు, అంటే దేహభ్రాంతిలో ఉన్నవాడు. స్వాధిష్టానంలో ఉన్నవాడు రజోగుణంలో ఉంటాడు, అంటే ఈ ప్రపంచంలో అన్నీ నేనే 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 అని చెప్పేసి అన్నీ పొందే ప్రయత్నంలో ఉంటాడు. అహంకార స్థితిలో ఉంటాడు, అంటే మనసు భ్రాంతిలో ఉంటాడు. మణిపూరక స్థితిలో ఉన్నవాడు అల్పసాత్విక గుణాన్ని కలిగి ఉంటాడు. సాత్విక గుణం అంటే అల్పసాత్విక గుణం అంటే ఏంటి? బుద్ధి పరిధిలో ఉంటాడు వీడు. ఒకడు దేహము, ఒకటి మనస్సు, బుద్ధి. ఇవి అజ్ఞానపు చక్రాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుడు ఈ మూడింటిలోనే మునిగి తేలుతూ ఉన్నాడు. ఎవరైతే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని బాధలున్నా సుఖంగా జీవిస్తుంటారు, ఆనందం అనడానికి కాదు. ఎవరైతే తెలుసుకొని ఏంటి ఎంతకాలమని పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే కృపయా పారే పాహి మురారే. ఒక ముముక్షు వేడుకుంటున్నాడు, ఒక స్వామి ఈ యొక్క జన్మచక్ర బంధం నుండి బయటపడి, మరి ఏ భగవంతుడు వచ్చి మనల్ని మనగా బయటికి రావాలి. బయటికి రావాలంటే పత్రిజీ సూచించినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు సాధన చేసి మన జీవితాన్ని మనం తరింపజేసుకోవాలి. తెలియడం లేదు. బాలస్తావత్ క్రీడాసక్త, ఎన్నిసార్లని చెప్పుకోవాల్సిందే. తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరసే బ్రాహ్మణి కోపినసక్త. బాల్యమందు శివుని పలికింపలేరు, యవ్వనమందు నరయలేరు, ముదిమి అందు కూడా మోసమే కందురు అన్నాడు వేమన కూడా. అదే విషయాన్ని చెప్పాడు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్యం మారిందా? ఆదిశంకరాచార్యులు అదే చెప్పాడు. వేమన కూడా బాల్యమందు శివుని పలికింపలేరు. శివుడు ఎక్కడున్నాడంటే నీ యొక్క అంతరాత్మే శివుడు. తనదులోని శివుని తానేలా తెలియడం. నీలో ఉన్న శివుని నువ్వెందుకు తెలుసుకునే ప్రయత్నం చేయవు? అసలైన శివుడు నీలో ఉన్నాడు. తనదులోని శివుని తానేలా తెలియడం. యవ్వనమందు నరయలేరు, యవ్వనంలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయరు. ముదిమి అందు కూడా మోసమే కందరు. ముసలితనంలో కూడా
మోసపోతూనే ఉన్నారు. బాలస్తావత్ క్రీడాసక్తావం, బాల్యంలో ఆటపాలతో కాలం గడిపేస్తున్నావు. తరుణస్తావత్ తరుణీసక్త, యుక్త వయసులో కోరికలు తీర్చుకోవడానికి కాలం గడిపేస్తున్నావు. ఇంకొక దశ ప్రౌఢ దశలో కుటుంబ బాధ్యతలతో కాలం గడిపేస్తున్నాం. వృద్ధస్తావత్ చింతాసక్త, వృద్ధాప్య చింతనతో మునుగుతూ ఉన్నాం. ఏంటి ఆ చింతన అంటే, నీ అంతరాత్మ తెలియజేస్తుంది, ఇంకెప్పుడు రా నా గురించి తెలుసుకునేది. నీ గురించి నువ్వు తెలుసుకో. నీవంటే ఎవరు? నీ యొక్క అంతరాత్మే. తెలుసుకో. ఆ తెలుసుకోవడమే ప్రబోధిస్తుంది ప్రతిక్షణం. తెలుసుకో. అదే చింతన. ఎవరైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తుందో ఆ చింతన ఉండదు. చేయంగా మీ లోపల మీరు ప్రయాణం చేయంగా కొద్దిగా ఆనందం, మీరు లోపలికి వెళ్ళే కొద్ది ఆనందం అనేది, ఒక చెలిమిలో నీళ్ళు ఎట్లయితే ఊరుతాయో ఆ విధంగా ఆనందం అనేది ఊరుతూ ఉంటుంది. కాబట్టి ఎంత లోతులు వెళ్తే, రమణ మహర్షి గారి దగ్గరికి చాలామంది వెళ్ళి సాధన చేసి కొన్ని నెలల తర్వాత మరీ వచ్చేవారు. స్వామి, మా లోపల మనం ప్రయాణం చేయమని చెప్పారు, చేసాం, కానీ ఏమీ మాకు బోధపడడం లేదు. ఏంటి చెప్పండి అంటే, ఇంకా లోతులు వెళ్ళండి అని చెప్పేవాడు. మీ లోపల మీ అంతరంగాల్లోకి వెళ్ళండి. మొట్టమొదట మొట్టమొదటి ఆలోచన ఏంటి? నేను ఈ శరీరం అన్న ఆలోచన పట్టుకోండి. వచ్చిన ఆలోచనలని శరీరం నేను కాదు, ఏదైతే వస్తుందో తొలగించుకుంటూ ఆఖరి అసలైన నేనును పట్టుకోండి. అసలైన నేను పట్టుకోవాలంటే మీ అంతరంగాల్లోకి వెళ్ళాలి. పూర్వం ఒక గజ ఈతగాడు, నువ్వు నిజంగా గజ ఈతగాడైతే పూడు తీసుకొని రారా అనేవాడు. ఆ లోతుల్లోకి వెళ్ళి ఆ పూడు మట్టి తీసుకొస్తే వాడు గజ ఈతగాడుగా నిర్ణయించేవారు. ఊరికే పైన ఈదుతుంటే నువ్వు గజ ఈతగాడు కాలేవు. అలాగే మన అంతరంగాల్లోకి వెళ్ళాలి. అంతరంగమందు అనువుగా శోధించి తలప తనకు ముక్తి గలుగు, బాహ్యరంగమందు భాషింపదెలియన అని చెప్పారు. అంతరంగాల్లోకి వెళ్ళంగా తలప తనకు ముక్తి గలుగు, బాహ్యరంగమందు భాషింపదెలియన విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పాను. చాలా గలదు హింస సంసారమందున, పసిడియందు హింస ప్రబలి ఉండు, హింస చేతునన్న ఇక ముక్తి లేదయా అని చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. చాలా గలదు హింస సంసారమందున, చాలా ఉన్నది హింస ఈ సంసారంలో. పసిడియందు హింస ప్రబలి ఉండు. పసిడి అంటే ధనం, పసిడి అంటే బంగారు, దాని అసలైన అర్థం. కానీ పసిడి అంటే ఇక్కడ తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే ధనం. శృతి మించిన ధనం సంపాదించిన వాడు ఎప్పటికీ ఈ మార్గంలోకి రాలేడు అని చెప్పేసి. ఎంతో హింస ప్రబలి ఉంటుంది పసిడి అందు. హింస చేతునన్న ఇకముక్తి లేదయ్యా. నువ్వు హింస చేస్తానంటే ఎప్పటికీ నీకు ముక్తి లభించదు. కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పి తత్వం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇవి సప్తజ్ఞాన భూమికలు, అష్టసిద్ధులు. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ, ఈశత్వ, వసిత్వ. అనిమ అంటే ఏంటి? ఇవన్నీ అష్టసిద్ధులు, మనం తెలుసుకోవాలంతే. కానీ వీటిని నువ్వు ఆచరణలో పెట్టావా? తెలుసుకో అంతే. అనిమ ఉన్నదా తెలుసుకో. అనిమ అంటే ఏంటి? నువ్వు సూక్ష్మ రూపం దాల్చడం అన్నమాట. మహిమ అంటే గొప్ప రూపం దాల్చడం. గరిమ అంటే బరువుగా తయారు కావడం. ఇవన్నీ అనుభవాలు వస్తుంటాయి మనకు ధ్యానంలో. లఘిమ అంటే దూది పింజలాగా తయారు కావడం అనమాట. ప్రాప్తి అంటే పొందవలసింది పొందడం అనమాట. ఏదైతే పొందాలనుకున్నా అవి పొందడం అనమాట. ఆ కోరికలు తీర్చుకోవడం అనమాట. ప్రకామ్య అంటే ఏంటి? గొప్ప కోరికలు తీర్చుకోవడం అనమాట. ఈశత్వ అంటే
అందరినీ పరిపాలించే శక్తి సంపాదించుకోవడం అనమాట. వసిత్వ, అందరినీ వశపరుచుకోవడం. ఇవన్నీ వస్తాయి సిద్ధులు వస్తే మన బుద్ధులు మారిపోతాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అంతేగాని దీన్ని ఎప్పుడూ మనం ప్రయోగాలు చేస్తూ ఉంటే నువ్వు శక్తిని కోల్పోయి, ఏమంటాడు, బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అంటాడు. బుద్ధి నాశనం అయిపోతే, బుద్ధి శూన్యమైపోతే నువ్వు పతనావస్థకు చేరుకుంటావు అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. కాబట్టి ఈ సిద్ధుల జోలికి వెళ్ళవద్దు అని యోగం కూడా చెప్తుంది. సిద్ధుల జోలికి వెళ్తే నువ్వు పతనావస్థకు చేరుకుంటావు, వీటి జోలికి వెళ్ళవద్దు, ఉన్నాయని తెలుసుకో అంతే. ఇవి అష్టసిద్ధులు. వీటి గురించి ఏం క్లుప్తంగా ప్రతిరోజు ధ్యానం చేసేటప్పుడు అనిమ అంటే ఏంటి, సూక్ష్మ రూపంగా తయారవుతున్నారు కదా, ఏది ఇంత చిన్నవాడిని అయిపోయాను నేను అని చెప్పేసి మీకు ధ్యానంలో అనుభవం వచ్చిందా? మహిమ అంటే గొప్ప రూపం. ఈ విశ్వమంతా నేనే నిండే ఉన్నాను అంత రూపం. ఆ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింటుంది. గరిమ చాలా, మీ శారీరక బరువు ఒక 50 కిలోలు ఉంటుంది అనుకోండి, ఒక 200 కిలోలు బరువు మోసినంత బరువును మీరు మోస్తూ ఉంటారు. అదొక ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. అలాగే లగిమ, దూది పింజలాగా తయారవుతారు. మీరు 50 కిలోలు ఉన్నా కూడా దూది పింజలాగా ఎట్లా తయారవుతారు? అదొక సిద్ధి. చిన్న కోరికలు రాప్తి ప్రకామ్య, చిన్న కోరికలు, ధ్యాన శక్తిని వినియోగించుకొని కోరికలు తీర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు, గొప్ప కోరికలు తీర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఈశత్వ, అందరినీ పరిపాలించే శక్తి. నా మాట వినాలి ఎవరైనా కూడా, అది ఒక సిద్ధి. తర్వాత వసిత్వ, అందరినీ వశపరుచుకునేటువంటి ఆ పవర్ కూడా వస్తుంది. కానీ వాటి జోలికి వెళ్ళకూడదు. వెళితే మనము ఆధ్యాత్మికంగా పతనావస్థకు చేరుకున్నట్టే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్ప సబ్జెక్ట్ అందించిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు క్లాప్స్ కొడుతూ, ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన పాండురంగయ్య గారికి, మేడం గారు క్లాప్స్ కొడుతూ, అలాగే సాయి కృష్ణ ఎంతో దూరం నుండి వచ్చి మనకి తన కాలాన్ని వినియోగిస్తూ రికార్డ్ చేస్తున్నాడు. ఆత్మజ్ఞానము గురించి ఎంతో మనకు తెలియచేసినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ జ్ఞానము అంచెలంచెలుగా విశ్వవ్యాప్తం అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరం నందు ఆయన సంకల్పం ఉంటేనే ఏదైనా జరిగేది. ఆయన సంకల్పం ఏమి అంటే 50 ఎపిసోడ్లో మొత్తం మన ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయమంతా మనకు తెలిసేటట్లు విజయ్ కుమార్ సార్, మన విజయ్ కుమార్ సారు, భాగ్యలక్ష్మి మేడం, మరి ఇద్దరు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం స్వామి.